హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే శనగపప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. మీరు కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి అనేక పప్పుల రెసిపీస్ చూస్తుండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు. బట్ ఇది కూడా తెలుసు, బట్ ఏంటంటే అంతలా తెలియకుండొచ్చు, రేర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కర్రీని మనం రోటీస్ మీద కానీ, పూరీస్ మీద కానీ, చపాతీల మీద కానీ చాలా బాగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వాలి. ఎలాగంటే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడొద్దు, లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులోకి మనం ఏంటంటే సన్నగా తరిగి టొమాటాలని యాడ్ చేసేసుకోవాలి. వీటి క్వాంటిటీ ఎలాగంటే మనకి 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుంటే దానికన్నా కొంచెం చిన్న సైజు 2 టొమాటాలు తీసుకొని కట్ చేసేసుకోవాలి. రెండింటి మధ్య తేడా అంత ఎక్కువ ఉండొద్దు, లైట్గా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి ఈ పప్పు అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం టొమాటాలు యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, మీకు టేస్ట్కి మీకు తెలుస్తుంది కదా కారం ఎంత ఉంటుందో అంత మీరు వేసేసుకోండి. అండ్ అందులోకి ఏంటంటే పసుపు అండ్ మనకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని అండ్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకోండి. కొబ్బరి పొడి లేకపోతే ధనియాల మెత్తి పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక 15 or 30 మినిట్స్ వరకు శనగపప్పుని నానబెట్టి పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి తొందర ఉడుకుతుంది, కర్రీ కూడా తొందరగా రెడీ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా శనగపప్పు కూడా యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి తీసేసిన తర్వాత కూడా అడుగు అంటకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోకి మనం పప్పు ఉడికేంత వరకు క్వాంటిటీ ఎలా ఉంటుందో మనకి అంత వాటర్ పోసేసుకొని మనం ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.